ఈరోజు ఆగస్టు 17వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. శని త్రయోదశి. కర్కాటక రాశి వారికి ఊహించని మార్పులు. మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే. ఈరోజు ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు కూడా ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి. చూడడానికి కర్కాటక రాశి అనగా ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు. ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఇవి కర్కాటక రాశి వారిలో ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతట అదే వీరి వద్దకు చేరుతుంది. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. వీరు ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి. అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. శుభకాలం కనిపిస్తుంది. మంచి పనులను చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయండి. మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరిస్తారు. శ్రీ గణపతి ఆరాధన చేసినట్లయితే వీరికి మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి శుభప్రదమైన కాలం అనే చెప్పాలి. ఆధునిక నూతన విద్యను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళ యొక్క ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక్క వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో సత్సాంగత్యం కూడా ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఇష్టదేవతారాధన, శ్రీ లక్ష్మీ ధ్యానం కూడా మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను తీసుకొస్తుంది అని చెప్పడంలో సందేహమే అసలు లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కనక వర్షం ఖాయమే. గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా వీరికి చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. శని అష్టమ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. అయితే ఈ సందర్భంగా ఈ కర్కాటక రాశి వారికి ఆర్థిక ఆదాయం, కుటుంబ పరంగా ఆరోగ్య జీవితం కూడా ఎటువంటి ఫలితాలు రానున్నాయో ఆసక్తికరమైన విషయాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే గ్రహాల ప్రభావంతో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఈ ఏడాది గురుడు లాభస్థానంలో ఉండగా రాహువు బలమైన స్థానంలో ఉంటారు. కేతువు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. శని అష్టమ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో వాహనం నడిపే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతారు. మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీ సంపద పెరగడంతో మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, లేదంటే కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించి మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో శాంతి సామరస్యం కూడా ఉంటాయి. మీకు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు బాగా లభిస్తాయి. ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని మీరు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా సహాయాలు అందిస్తారు. మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాదిలో బాగానే ఉంటుంది. ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తాము చేసే ప్రయత్నాలలో మంచి విజయాలను సాధిస్తారు. కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు. సెప్టెంబర్ వరకు కూడా ఉన్నటువంటి కాలంలో విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయం అనే చెప్పాలి. సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్, మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు
సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని అయితే సాధిస్తారు. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో మీకు సీటు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి కెరియర్ పరంగా ఈ సమయం అయితే చాలా బాగుంటుందండి. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ వరకు కూడా మీ కెరియర్ చాలా ముఖ్యమైన కాలము. ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించిన శుభవార్తలు వినవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు చాలా మంచి లాభాలు కలగవచ్చు. ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి కూడా గురి అవుతారు. పని లేదా ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం ద్వారా మరింత ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది. ఈ ఏడాది సుదీర్ఘ ప్రయాణాలు చేయడం వలన మీరు బాగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సెప్టెంబరు నెల వరకు కూడా మీ యొక్క ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా ఏమైనా సరే సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్యుడి యొక్క సలహాలు తీసుకోవడం మేలు. చూసారు కదండి, కర్కాటక రాశి వారికి సమయం ఏ విధంగా కలిసి రాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనమైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో అనేటటువంటి విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి అనువంశికంగా వచ్చే ఆస్తి నిలవడం కష్టమే. స్వార్జితం నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రము సంబంధం లేని విషయాలు ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. అహంభావం ఈ వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానం కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు. రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి యొక్క మనోభావాలను ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యం కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు. ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం అయితే కూడా వీరికి ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా పాటించాలండి. మీరు ప్రతిరోజు గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి. అరటి పండ్లను, పసుపు రంగు వస్తువులను దానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పూజారులకు సేవను చేయండి. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.